హలో అండి. ఈరోజు నేను చికెన్ కర్రీని చాలా క్విక్‌గా చేసుకునే ప్రాసెస్‌ని చెప్తాను. దీనికోసం మనం మిక్సీ జార్‌లో ఆనియన్స్, అలాగే కొన్ని అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, అలాగే కొంచెం కొత్తిమీర అనమాట. ఇవన్నీ చక్కగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగా పట్టుకున్నా పర్వాలేదు. మీరు ఎలా తింటే అలా మిక్సీ పట్టుకుని, కడాయి తీసుకుని దానిలో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. అవి వేసిన తర్వాత మనం చేసిన పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసేసుకుని మొత్తం ఒక దగ్గరికి వచ్చేంత వరకు కూడా కుక్ చేసుకోవాలి. తర్వాత నేను ఆల్రెడీ చికెన్ శుభ్రంగా కడుక్కుని దానిలో కారం, ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకుని నేను కలుపుకుని పక్కన పెట్టుకున్నాను అనమాట. ఆ చికెన్ని దీంట్లో వేసేసాను. వేసేసుకున్న తర్వాత చక్కగా ఆ ఆనియన్ పేస్ట్ అలాగే చికెన్ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత నేను కొంచెం కారం సరిపోలేదని కారం వేసానండి. అలాగే పెరుగు కూడా వేసాను. పెరుగు వేయడం వల్ల ఏంటంటే కర్రీ టెక్స్చర్ అనేది చాలా స్మూత్గా వస్తుంది. సో ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టి కుక్ చేస్తే ఇలా ఆయిల్ పైకి వస్తుంది అనమాట. ఈ టైంలో నేను పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు, మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకుంటాను. పచ్చిమిరపకాయలు ముందు వేయను, నాకు అలా ఉంటే ఇష్టం ఉండదు, ఇప్పుడే వేస్తానన్నమాట. ఇవన్నీ వేసుకుని కావలిస్తే వాటర్ వేసుకోవచ్చు, ఇలాగే సరిపోతుందంటే ఇలా ఉంచేసుకోవచ్చు. ఇలా ఉంచుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే చాలండి, కర్రీ అనేది రెడీ అయిపోతుంది. గ్రేవీ ఇలా సరిపోతుంది అనుకుంటే ఉంచేసుకోవచ్చు. కొంచెం వాటర్ మీకు కావాలి, గ్రేవీ అనేది కొంచెం లూజ్గా కావాలి అని అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. అంతే అండి.